యేసయ్య నీ ఇంట్లోకి వచ్చి నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. అలాగే దేవుడు మీ ఇంటికి రక్షణ దయచేయాలని ఆశపడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు నీ జీవితాన్ని మార్చి నీ బ్రతుకులోకి వెలుగును తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ఆఖరి వరకు కూడా వినండి. దేవుడు నీ కుటుంబంలోనికి రక్షణ తీసుకొని రాబోతున్నాడు. ద సాల్వేషన్ ఆఫ్ హౌస్. లూకాసు వార్త 19:1-10 వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి ముందుకు నడిపించబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా మీరు వీక్షించండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని అనేకులు కూడా షేర్ చేయండి. సో దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నీ ఇంట్లో భయంకరంగా పరిస్థితి బాగోలేదు, నీ ఇల్లు భయంకరంగా ఉంది, ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి పరిస్థితి బాగోలేదు. ఇటువైపు ఒకవేళ నీ భార్యో, నీ భర్తో, నీ బిడ్డలో, నీ కుటుంబమో ఒక కుటుంబంగా ఒక ఇంట్లో ఉంటున్నారు, కానీ ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఇల్లంతా కూడా గందరగోళం, భయంకరమైన పరిస్థితి, ఇల్లంతా కూడా చింద్రవందరగా ఉంది. దేవుడు నీ ఇంటిని రక్షించి నీ కుటుంబాన్ని బాగు చేయాలని ఆశపడతా ఉన్నాడు. విడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతా ఉన్నాడు. అలాగే నీ జీవితంలోనికి రక్షణను దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలోకి రక్షణ రావాలి అన్నా, దేవుడు నీ పట్ల కార్యం చేయాలి అన్నా ఈ యొక్క వాక్యాలు మీరు ఆఖరి వరకు కూడా వినండి, చదవండి. లూకాసు వార్త 19:1 ధ్యానం చేసుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవెళ్ళని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకుని అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకేసు ఇతను అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇదిగో నశించిపోయిన నీ కుటుంబాన్ని నిన్ను వెతకి రక్షించడానికి యేసు ప్రభు వారి యొద్ద ఈ రోజున నీ యొద్దకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాటలు మరలా ఒకసారి నేను మీకు వివరంగా చెప్తాను. యేసు ప్రభు వారు యెరికో పట్టణంలోకి వెళ్ళాడు. అలాగ వెళ్తా ఉన్నప్పుడు ఒక ట్యాక్స్ కలెక్టర్, చాలా మిక్కిలి ధనవంతుడు, రిచ్ మ్యాన్ జక్కయ్య, ఆయన ఒక పొట్టివాడు అనమాట. సో ఆయనకి యేసు ప్రభు వారి గురించి తెలిసింది. ఆయన ఒకసారి చూద్దామన్న ఆశ పుట్టింది. ఆయన పొట్టివాడు కాబట్టి జనాలందరూ కూడా గుంపు కూడి ఉండటం వలన యేసు ప్రభు వారిని చూడడానికి ఆయనకు వీలు పడలేదు. ఎందుకంటే పొట్టివాడు కాబట్టి ఆయనకు వీలు పడల. అయితే యేసు ప్రభు వారిని ఎలా అయినా చూడాలి, ఆయన ఒకసారి చూడాలని చెప్పి ఆయనకు ఆశ కలిగి ఆయన త్రోవలో వెళ్తా ఉన్నప్పుడు ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి ఆయన చూడడానికి ఒక మేడి చెట్టు ఎక్కాను. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున చూడండి, చాలామంది పొలిటికల్ నాయకులను చూడాలని, లేకపోతే సినిమా యాక్టర్లను చూడాలని ఇలాగే పోల్స్ ఎక్కుతూ ఉంటారు, ఇల్లు ఎక్కుతూ ఉంటారు, చెట్లు ఎక్కుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నాకు తెలిసిన ఒక అతను మా ఇంటి దగ్గర విజయవాడలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ అక్కడికి వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాను. అక్కడ అనేకులు కూడా వెళ్ళారు, డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. అది ఎక్కడంటే రైల్వే ట్రాక్ పక్కన జరుగుతోంది ఆ షూటింగ్ రైల్వే ట్రాక్ పక్కన జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక అతను ఆసక్తి కలిగి అతను కూడా చూడడానికి వెళ్ళి అక్కడ ఒక వ్యాగన్ ఏదైతే ఉందో, ట్రైన్కి సంబంధించిన గూడ్స్ బండికి సంబంధించిన వ్యాగన్ ఏదైతే 4-5 పెట్లు ఉంటే దానిపైకి ఎక్కి పైన కరెంటు పోల్ ఉంది. సో హీరో డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అన్నా అని గట్టిగా ఎగిరాడు. కానీ పైన 25,000 వోల్ట్స్ ప్రవహిస్తున్న కరెంట్ ఉన్న సంగతి అతనికి తెలియదు. అన్నా అని పైకి ఎగరడంతోనే తగలకు ముందే ఒక్కసారిగా షాక్ కొట్టి కింద పడితే నెట్ట మధ్యాహ్నం ఎండలో తీసుకొచ్చి ఇసుకలో పడేస్తే ఒళ్ళంతా కూడా ఎక్కడికక్కడ శరీరం తోలంతా లెగిసిపోయి రక్తపు దారిలో ఆ ఎండలో మండిపోతా ఉన్నప్పుడు బతిలాడుతున్నాడు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి బతిలాడుతూ ఉన్నాడు. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ జరిగింది, చాలా లాస్ అయ్యాడు.
ప్రియా దేవుని బిడ్డ, సో ఈ లోక సంబంధంలో ఉన్న వ్యక్తుల్ని చూడాలని, ఒకవేళ ఒక అమ్మాయిని చూడాలని నువ్వు వెళ్ళినా, ఓ అబ్బాయిని నువ్వు చూడాలని వెళ్ళినా, ఒక పొలిటికల్గా ఒక రాజకీయ నాయకుని నువ్వు చూడాలని వెళ్ళినా, లేకపోతే మీరు చూడాలనుకునేది ఏంటి అంటే ఇవే, ఒక రాజకీయ నాయకుని చూడాలి, లేకపోతే ఒక సినిమా యాక్టర్ చూడాలి, లోక సంబంధమైన వ్యక్తులను చూడాలని మీరు ఆశ కలిగి ఉంటారు. కానీ ఇక్కడ జక్కయ్య అనే ఆయన యేసు ప్రభు వారిని చూడాలి, ఆయన ఎవరో అసలు ఆయన చూడాలని చెప్పి పొట్టివాడైనప్పటికీ ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు వారు అలా వెళ్తా ఉన్నప్పుడు ఆయన పైకెక్కి చూశాడనమాట. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆయన వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా ఎంతో సంతోషంతో దిగి, ఆయన అయితే యేసుప్రభు వారిని చూస్తే చాలనుకున్నాడు. కానీ యేసుప్రభు వారు ఆయన చూసి, నువ్వు దిగు పైనుండి, నేను నీ ఇంట్లో ఉండాలి. యేసుప్రభు వారు కూడా ఈ రోజున నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ మాటలు వింటున్నా, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ ఇంటికి వచ్చి నీకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే నువ్వేంటంటే దిగాలి. నువ్వేం చేయాలి అంటే, మేడి చెట్టు ఎక్కిన ఆ మేడి చెట్టు యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, మేడి పండ్లు చూడడానికి పైన బాగానే ఉంటాయి, కానీ వాటి యొక్క పండ్లు, వాటి యొక్క ఫలాలు మనం విప్పి తీసి చూస్తే అదంతా కూడా చెడిపోయి ఉంటుంది అనమాట, లోపలంతా పురుగులు ఉంటాయి. సో జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. పొట్టివాడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, గౌరవప్రదమైన ఉద్యోగం ఉన్నప్పటికీ జనాల్లో మాత్రం అతను ఒక పాపిగాను, ఒక భయంకరమైన వ్యక్తిగాను జనాల్లో పరిగణిస్తూ ఉన్నారు. అతని జీవితం పైకి బాగుంది కానీ లోపల బాగోలా. ఈ రోజున నీ జీవితం కూడా పైకి బాగుంది కానీ లోపల బాగోలా. చాలా భయంకరమైన స్థితిలో ఉన్నావు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని యొద్దకు రా. ఆయన నీ ఇంట ఉండవలసి ఉండాలనుకుంటున్నాడు. సంతోషంతో వచ్చాడు. అయ్యా, జక్కయ్య నిలబడి ఇంటికి వెళ్ళంగానే యేసు ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నా, అన్యాయంగా నేను ఎవరి యొద్దైతే డబ్బులు తీసుకున్నానో 4 గంటలు మరలా చెల్లింతానని చెప్పి అన్నప్పుడు యేసుప్రభు వారు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఏంటి అంటే, అన్యాయంగా అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆయన అన్నాడు కదా, 4 గంటలు మరలా నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి 4 గంటలుగా పూనుకున్నాడు. ఈ రోజున నీకు కూడా ఒక మారు మనసు కలగాలి. నీ ఇంట్లో అతను వడ్డీకి డబ్బులు ఇచ్చి సంపాదించి అన్యాయంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సంపాదించుకున్న దొంగిలించిన సొమ్ము ఉంది, ఆ సొమ్ము అంతా కూడా పేదలకు పంచి 4 గంటలుగా అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసాడు. నీవు కూడా నీ ఇంట్లో ఉన్న శాపగ్రస్తమైనవి, వ్యభిచారం అనే పాపాన్ని బయటికి పారవేసేయి, వడ్డీ వ్యాపారాలు ఆపేసేయి, అలాగనే భయంకరమైన అబద్ధాలాడి డబ్బులు సంపాదించడం ఆపేసేయి, మోసాలు చేయడం ఆపేసేయి. అలాగే దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ఇంట్లో ఉన్న నిషిద్ధమైన వాటన్నిటినీ నీ గుడారం నుండి బయటికి పారవేసేయి. ఎందుకనగా యేసు ప్రభు వారు నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు, నీ ఇంటిని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆ భయంకరమైన వడ్డీతో కూడిన డబ్బులు నీ ఇంట్లో ఉన్నంత కాలం, ఆ దొంగిలించిన సొమ్ము నీ ఇంట్లో ఉన్నంత కాలం, ఆ పత్రాలు, ఆ పొలాలు, దానికి సంబంధించిన ఆస్తి అంతా కూడా నీ దగ్గర, నీ చేతుల్లో ఉన్నంత కాలం నువ్వు ఆశీర్వదింపబడవు, నీ ఇంట్లో రక్షణ అనేది ఉండదు. సో జక్కయ్య తెలుసుకొని తను మార్చుకున్నాడు. నీవు కూడా ఆ త్రాగుడిని వదిలేసేయి, ఆ పాపాన్ని వదిలేసేయి, నీ ఇంటికి రక్షణ వస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కూడా అబ్రహాము కుమారునిగా, కుమార్తెగా ఉంటావు, నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఇదిగో నశించిన నిన్ను దేవుడు వెతికి రక్షించి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో పొట్టివాడైనప్పటికీ భయంకరమైన వ్యక్తిగా ఉన్న జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకొని ఇదిగో ప్రజలకు మేలు చేయడం నేర్చుకో. వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే వడ్డీ వ్యాపారాలు ఆపేసేయి. అలాగనే అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదిస్తుంటే అలాగ సంపాదించవద్దు. లేకపోతే బ్రాందీలు, సారాలు, గుట్కాలు, పాన్పరాగులు, ఖైనీలు, సిగరెట్లు అమ్మి డబ్బులు సంపాదిస్తే అలాంటి సొమ్ము చేసుకోవద్దు. అలాగనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసు ప్రభు వారికి చోటి నీ కుటుంబం సంతోషంతో ఆనందంతో నింపబడిద్ది. నీ ఇంటిని దేవుడు సరిచేస్తాడు. విడిపోయిన నీ కుటుంబం కట్టబడిద్ది. భార్యాభర్తలు ఒకటవుతారు, నీ బిడ్డలు ఒకరవుతారు. అలాగే నీ కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉంటారు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధల చేస్తాడు. కావున ఈ విషయాలు మీరు గమనించి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. నీ ఇంటికి దేవుడు రక్షణ ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నీకు సర్వము అనుగ్రహించి దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నేను కామెంట్స్లో నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని రాయండి. సో అనేకులు కూడా షేర్ చేయండి. అలాగే నేను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి
మరి వాట్సాప్ చేయండి. ఒక నెంబర్కి ఏమన్నా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అయ్యా, నేను రక్షణ తీసుకోవాలనుకుంటున్నాను, ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంత వివరంగా ఇంకా కావాలని ఏమన్నా మీకు డౌట్ ఉంటే కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. బిజీ వలన ఒకవేళ నేను కన్సల్ట్ అవ్వడానికి ఇబ్బంది నాకు కుదరకపోయినా మరి ఒకసారి 4-5 రోజులకు ఒకసారి ట్రై చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.